యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో రక్షణ స్వార్థను ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి, సమయాన్ని బట్టి ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. 2025 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిబొడ్డైన యెరూషలేములోని బెత్లెహేము అనే కుగ్రామములో కన్య మరియ గర్భాన సకల చరాచర సృష్టిని కలగచేసినటువంటి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి మానవ అవతారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. దాని వెనక ఉన్న ప్రధానమైన కారణము, దేవుడు సృష్టించుకున్నటువంటి మానవుడు నరకానికి పాత్రుడవుతా ఉన్నాడు. పాపములో జీవిస్తూ, పాపములో కొట్టుమిట్టాడుతూ, నా బ్రతుకు నా ఇష్టం అన్నట్లు బ్రతుకుతున్నటువంటి మానవుణ్ణి రక్షించడం కోసం 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి మహా దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకము బహు భయానకమైనటువంటి ప్రదేశము. మానవుడు ఈ భూమి మీద ఆరిన నేల మీద చనిపోయిన తర్వాత మానవుని ముందు ఉంచబడినటువంటి 2 మార్గాల్లో అయితే నరకంలోనైనా ఉండాలి, లేదా పరలోక రాజ్యంలోనైనా ఉండాలి. నరకము బహు భయానకమైనది. అక్కడ పండ్లు కొరుకుట్లు, వేదన, దుఃఖము, మరణము రమ్మన్న రాదు. మానవుడు మరణించిన తర్వాత తన శరీరం నరకములో ఈగోయిగాలు కాలుతూనే ఉంటుంది. ఇది వాస్తవము. పరిశుద్ధ బైబిల్ గ్రంథము బహు శ్రేష్టముగా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పరలోకము, మహిమ ప్రపంచము, సర్వలోక సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారితో నిత్యము, నిత్యత్వములో నిత్య సహవాసం చేసేటువంటి ప్రదేశమే పరలోక రాజ్యము. మానవుడి ముందు ఉంచబడినటువంటి ఈ 2 మార్గాల్లో మానవుడు ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి. నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు బహు స్పష్టంగా మానవాళికి తెలియజేస్తా ఉన్నాడు. ఏంటది? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేరు అని. నిజమే, ఇది వాస్తవం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ జీవితం క్షణభంగురం. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము. నీటి మీద బుడగ లాంటిది, రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది. ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా మానవ జీవితం? కనుక హంగులు, ఈ తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి మానవ జీవితానికి ఉరుకులు, పరుగులు, హంగులు, ఆర్భాటాలు, కక్షలు, కార్పణ్యాలు ఎందుకు? ఇవన్నీ మానవునికి దేవుడిచ్చినటువంటి మహా సందేశం ఏంటంటే, విశ్వ మానవాళికి నీ బాల్య దినములందే నీ సృష్టికర్త ఎవరు, నిన్ను సృష్టించిన వాడు ఎవరు తెలుసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి మానవుని మీద ఉన్నది. రెండవదిగా, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అలాగే నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. ఇదే కదా మానవాళికి దేవుడిస్తున్నటువంటి మహా సందేశము. అలాగే నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పాప జీవితాన్ని విసర్జించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇదే కదా విశ్వ మానవాళికి, ప్రపంచానికి దేవుడిస్తున్నటువంటి మహా సందేశము. దేవుడు మానవాళిని మనుమాణిక్యాలు అడగటం లేదు, లేకపోతే వారికి ఉన్నటువంటి అందచందాలు దేవుడు అడగటం లేదు, డబ్బు అడగటం లేదు. మానవుడు అడుగుతున్నది మనస్సు. మానవుని యొక్క మనస్సు మార్చుకోవాలి, మానవుని యొక్క తలంపులు మారాలి. ఇదే కదా దేవుడు కోరుకుంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అశాశ్వతమైనటువంటి రాలిపోయేటువంటి గడ్డి పువ్వులాగా ఉన్నటువంటి మానవ జీవితం అశాశ్వతం. కనుక శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. యేసు మానవాళి కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. ఆయన తిరిగినటువంటి, నడయాడినటువంటి చరిత్ర ఇప్పటికీ భూమి మీద ఉన్నది. కనుక యేసుక్రీస్తు మతాన్ని మార్చడానికి రాలేదు, కులాన్ని మార్చడానికి రాలేదు, ప్రాంతాన్ని ఉద్ధరించడానికి రాలేదు. కానీ మనిషి యొక్క కేంద్ర బిందువు అయినటువంటి, మనిషిని తయారు చేసినటువంటి మానవుని యొక్క హృదయంలోకి నివాసం చేయడానికి, ఆ హృదయాన్ని మార్చడానికి, చెడిపోయిన మానవ హృదయాన్ని మార్చడానికి, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు.
ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ విశ్వ మానవాళిని మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు. నీ కన్న బిడ్డలు నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ తల్లిదండ్రులు ప్రేమించకపోవచ్చు, నీ బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగు వారు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, సత్య మార్గము. పాపము నుంచి విడిపించేటువంటి ఒక సత్య మార్గము, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి ఒక మార్గము, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతనిచ్చేటువంటి మార్గము, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేటువంటిది మార్గము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనందరినీ ప్రేమిస్తున్నవాడు, మనందరి కోసం చనిపోయి తిరిగి లేచిన వాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, భయంకరమైనటువంటి మరణ పడక మీద ఉన్నా కూడా యేసుక్రీస్తుని నువ్వు లేవనెత్తగలిగిన వాడు. వస్తావా యేసయ్య దగ్గరకు? ఇస్తావా నీ హృదయం? నీ హృదయంలో యేసయ్యకు స్థానం ఇస్తావా? నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి యేసయ్య వద్దకు వచ్చి ఆయనలో అంటుకట్టబడి నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ మరణ పడక మీద భయంకరమైన వ్యాధి రోగములతో బాధపడుతున్నావా? నేను స్వస్థపరచడానికి నా దేవుడు సమర్థుడు. మనుష్యుడు ఏమి చేయలేడు, కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరిగించేవాడు. కనుక ఆయన ఎద్దుకు వచ్చి పాపాలు ఒప్పుకొని పాపాలు విసర్జించి పరిశుద్ధంగా బ్రతుకు. నీ కొరకు చనిపోయినటువంటి యేసయ్య, నీ కొరకు మరణించినటువంటి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు.